ఈరోజు చాలా పరమదినం. ఉదయాన్నే సింహాచలం దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. మరి అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఆయన ప్రజా మనిషి, ప్రజల కోసం అనినిత్యం పనిచేస్తున్నటువంటి నాయకులు. సుదీర్ఘకాలంలో రాజకీయాలు చేస్తూ నాయకత్వం వ్యవహరిస్తూ అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో కానీ ఎప్పుడూ కూడా ప్రజల కోసం ప్రజలకు మంచి చేకూర్చేలాగా ప్రభుత్వాలు నడిపించే దశగా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే పనిచేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా నాలాంటి యువకులు ఎంతో మందికి నాయకత్వం ఎలా చేయాలి, ప్రజలకు ఏ రకంగా మనం మంచి చేకూర్చాలని ఎప్పటికప్పుడు ఆయన ఆదేశాలు ఇస్తూ మమ్మల్ని మెరుగుపరుస్తూ ఇంకా మంచిగా ప్రజలకి మంచి చేయాలని మా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ కూడా ఆయన చెప్పాలని, మరి ఆయన పేరు మీద ఈరోజు మన విజయనగరం ఇలవేల్పు పైడితల్లమ్మ టెంపుల్కి రావడం జరిగింది. మరి టెంపుల్లో ఆయన పేరు మీద అర్చన చేయించడమే కాకుండా ఈరోజు విజయనగరంలో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లో ఆయన పేరు మీద భోజన కార్యక్రమం కోసం భువనేశ్వర్ అమ్మగారు డొనేట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మేము కూడా గజపతినగరం నియోజకవర్గంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక మంచి నాయకుడు, ఆయన దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు, మనందరికీ కూడా మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆయనకి మరింత శక్తినివ్వాలని, మరింత ఆరోగ్యం ఇవ్వాలని, మనందరికీ ముందుకు నడిపించేంత బలం ఇవ్వాలని కోరుకుంటూ